హలో నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మెగా కోడలిగా మాత్రమే కాకుండా తనకంటూ కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు. బిజినెస్ ఉమెన్ గా అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటినీ ఎంతో చక్కదిద్దుతూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఒకవైపు తన కుటుంబానికి కావాల్సిన సమయాన్ని కేటాయిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా పాల్గొంటూ తన వృత్తిపరమైన వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దుకుంటూ ఉంటారు. ఇక ఉపాసన ఉమెన్ ఎంపవర్మెంట్ ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా మహిళలు పనిచేయాలన్నదే ఆమె సంకల్పం అనే సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే యువత వ్యాపారాలు చేయాలి అంటూ ఇటీవల ఈమె పిలుపునిచ్చారు. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజ్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మెగా కాడులు ఉపాసన మాట్లాడుతూ హెల్త్ కేర్ రంగంలో యువ మహిళలు బిజినెస్ చేయండి అని కోరారు. హెల్త్ కేర్ రంగంలో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వారికి తాను అండగా ఉంటానని తెలిపారు. ఇక మీరు బిజినెస్ చేస్తే చాలు, పెట్టుబడి నేను పెడతానని, అంతేకాకుండా మీతో పార్ట్నర్గా కూడా ఉంటానని ఈమె యువ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇలా యువతకు అండగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ ఉపాసన చేసిన ఈ కమెంట్స్ ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఉపాసన వ్యక్తిగత విషయానికి వస్తే రామ్ చరణ్ని ప్రేమించి 12 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇక ఉపాసన గత ఏడాది 12 బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇప్పటి వరకు ఈ చిన్నారి ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రం ఈమె అభిమానులకు చూపించలేదు. దీంతో లిటిల్ మెగా ప్రిన్సెస్ ని చూడటం కోసం అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.